ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము 3వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో వ్రాయబడినట్టుగా, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయంలోనూ నువ్వు వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవలనని ప్రార్థిస్తున్నాను. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాలలోనూ కూడా నువ్వు వర్ధిల్లుతావు అంటున్నాడు. ఆత్మ వర్ధిల్లకపోతే మనం వర్ధిల్లలేము అన్నది దేవుని వాక్యం అన్నమాట. కాబట్టి నువ్వు ఎలా వర్ధిల్లుతున్నావు? దేవుని ఆత్మలో, దేవుని వాక్యంలో, దేవుని ప్రార్థనలో ఏ రీతిగా వర్ధిల్లుతున్నామా? నిజంగా వర్ధిల్లకుండా మనం ఆశపడుతున్నాం. ఈ రోజుల్లో మనం ఆశపడే వారిగా ఉండాలి అని అంటే నువ్వు ఆత్మలో వర్ధిల్లే వారిగా ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, అడుగుడి మీకు ఇయ్యబడును అంటున్నాడు. దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు మనకిస్తాడు. దేవుని అడిగే ముందు నీవు దేవుని చిత్తానుసారంగా ఉన్నావా? నిజంగా దేవుని అడగడానికి ఉండాలి. మరి ఆ అర్హతలు నిజంగా మనము కలిగి ఉన్నామా అని నువ్వు దేవునిని గురించి తెలుసుకుని వారుగా ఉండాలన్నమాట. నిజమే, దేవుడు అంటున్న మాట, నువ్వు ఆత్మలో వర్ధిల్లు. మొదట మనము ఆలోచిస్తున్నామా? ఆత్మలో వర్ధిల్లుచు ఉన్నామా? దావీదు ఆత్మలో వర్ధిల్లాడు. ఆయన నిత్యము కూడా గొర్రెలను అడవిలోనికి తీసుకుని వెళ్ళి అక్కడ తన వీణతో గొర్రెలని కాచుకుంటూ ఆయన స్తుతించుచూ ఉండేవాడు. ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం మిగతా అన్ని విషయాలలో ఒక రాజుగా, రాజుగారి కుమార్తె భార్యగా ఎన్నో విషయాలలో ఆయన ఆశీర్వదించబడ్డాడు. ఆయన దీవెన పొందుకున్నాడు. ఆయన అడగకుండానే దేవుడు అన్నీ ఆయనకి ఇచ్చాడు. ఈరోజు నీతో నాతో కూడా దేవుడు అంటున్నాడు, నువ్వు వర్ధిల్లు, నేను నీకు ఇస్తాను అంటున్నాడు. నువ్వు వర్ధిల్లుచున్న ప్రకారం నేను అన్నీ కూడా సౌఖ్యాలు నేను నీకు సమర్థవంతంగా ఇచ్చే దేవుడుని అంటున్నాడు. కాబట్టి ఆయన చెప్పిన మాటను విందాం. నిజంగా ఆయన ఇచ్చిన ఆ యొక్క ఆశీర్వాదాలకి మనం అర్హతగా నిలబడి దాన్ని పొందుకుందాం. అటు కృపా దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, ఈరోజు నువ్వు మాతో మాట్లాడినావు తండ్రి. నువ్వు వర్ధిల్లిన ప్రకారం నేను నీకు సౌఖ్యముగాను ఆశీర్వాదకరంగాను ఇచ్చే దేవుడని అంటున్నావు తండ్రి. మరి మేము ఆ రీతిగా ఉండి నీ నామాన్ని పొందుకోవాలి, నీ మేలులు పొందుకోవాలి తండ్రి. ఏ రీతిగా అయితే ఈరోజు అడుగుతున్నారో ప్రభా, ఆరోగ్యమా, ఆశీర్వాదం, ఐశ్వర్యమా, ఘనత, కృప, సమాధానమా, సంతోషమా, అవన్నీ కూడా తండ్రి నువ్వు మాకు ఇచ్చుచున్నందుకు తండ్రి మేము పొందుకుంటున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. దీర్ఘాయుష్ని ఇచ్చినందుకు వందనాలు. అలాగే ఈరోజు ఎంతమంది బిడ్డలైతే బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో ప్రభా, జ్ఞాపకం చేసుకొని తండ్రి అడుగు వాటికంటే, ఊహించి వాటికంటే ఎక్కువగా వారికి ఇచ్చి మీరు ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.